ముందు లైఫ్ ఒకలాగా ఉంటది. ఆ విషయం అందరికీ తెలుసు, మీకు ఆల్రెడీ తెలుస్తుంది. కానీ పెళ్లి అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటది అది మళ్ళీ మళ్ళీ మాకు అందరూ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు చెప్తూనే ఉంటారు. కాబట్టి అది ఒక స్కిట్ రూపంలో ఇప్పుడు మా అందరికి చూపించడానికి వచ్చేస్తున్నారు ఫైమా, భాస్కర్ గారు అండ్ నూకరాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఒకరోజు ఒక్కోసారి మీ ఇద్దరు కెమిస్ట్రీ చూస్తే నాకెందుకు వీళ్ళిద్దరి కంటే ముందు మీ ఇద్దరు అయిపోద్దేమో అని. ఏమండి నమస్కారం అండి. పొద్దున్నే నాకు దండం పెట్టొద్దే, సూర్యుడికి పెట్టాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని ఆయనే కదా వెలిగించేది. ప్రపంచానికి వెలుగు సూర్యుడిస్తే నా జీవితానికి మీరే కదండి వెలుగుని. నీ జీవితంలో వెలుగులేమో కానీ నా జీవితంలోనే చీకటి వచ్చింది మొత్తం. మనకు పెళ్ళైంది కదా, అవును. మన కూతురు పుట్టింది అనుకో, ఇంద్రజమ్మ పేరు పెడదామా? మనం చేసిన పాపాలు కావండి బలి చేయడు. కాదు ఫైమా, నాకు 10 ఎకరాల పొలం ఉంది కదా, దాంట్లో నీకు సగ భాగం ఇద్దాం అనుకుంటున్నా. వద్దండి. ఎందుకే? మీలో సగ భాగం ఇచ్చాక నాకు భూభాగం ఎందుకండి? ఏమండి, నేను మీకోసం పొద్దున టిఫిన్ చేశాను, మధ్యాహ్నం ములక్కడ చేశాను, రాత్రికి ఏం చేయమంటారు? స్నానం చేయి, పడుకునేటప్పుడు కంపు తప్పుచుకుంటున్నాను. ఇవన్నీ కాదు కానీ నాకు ఆకలేస్తుంది, ఏమన్నా తీసుకురా తినాలి. ఏమండి, మీకోసం ఇదిగోండి అన్నం పప్పు తినండి. మా ఆయన కోసం నేనే చేశాను. ఎలా ఉందండి? చెప్పండి, ఏమనుకోనండి. నేను ఎందుకు లేవే, మీ మీదొట్టు మీ ఫ్యామిలీ మొత్తం మీద డౌట్ ఒకటేసారి. అది అది చెప్పండి. బానే ఉంది కానీ కొంచెం ఉప్పు తగ్గింది. కొంచెం ఉప్పు తగ్గిందంటారా? అంటే నా వంట మీకు నచ్చట్లేదా? నేను మీకు నచ్చట్లేదా? నేను మీకు సరిపోట్లేదా? మీకు వేరేది కావాలా? చెప్పండి. నలుగురులో చేయలేపుతా ముఖం పగిలిపోతే దమ్ముంటే ఇంకోసారి చూసుకో, అర్థమవుతుందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి సార్ భార్యాభర్తల మధ్య గొడవ? సార్ భార్యాభర్తల మధ్య గొడవ అంటారేంటి సార్? అన్నం తింటున్నాను సార్. ఎలా ఉందని అడిగింది, నేను చెప్పనే అన్నా. చెప్పనే అంటే చెప్పండి, బాగోలేదని చెప్పి అప్పటికి. చెప్పు అని అంటే నిజం చెప్పేసా అడగండి. సార్ మీకు పెళ్ళయిందా? 4 అయినా కాదన్ను. నేను పోతాను. మీరు ఎన్ని ఇల్లు మేనేజ్ చేస్తారు సార్? ఐ హావ్ 1 ఇల్. నాకు 4 ఇల్లు ఉన్నాయి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావ్? గమ్మునుండి అర్థమైతుందా? నువ్వు భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వస్తాయి. చిన్న కదా అని పెద్ద సర్దుకుపోవాలి. అదే సార్, విడాకులు ఇస్తే సర్దుకుపోతాం. ఎవరికాలం నాకొద్దు సార్. ఈ టార్చర్ అండి బాబు, పుల్ల పెట్టి చూసుకుంటారు. ఇదైతే ఇప్పుడే వెళ్ళి మన ఊరి సర్పంచ్ గారిని తీసుకొచ్చి మీకు విడాకులు ఇప్పుడే. ఒకసారి బయటికి రమ్మను. ఎక్కడి నుంచి వచ్చాడండి? విడాకులు ఇస్తే నాకేంటంట? ఏమైంది? దోమ కుడుతుందా? ఏది? సర్పంచ్ గారు, మా పక్కింట్లో భార్యాభర్తలు ఒకటే గొడవండి, వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించాలి మీరు. నోకరాజు గారు. శ్రీకాంత్ ఊహ. ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? మీకు భార్యాభర్తల మధ్య ప్రాబ్లం ఉందని అన్నారు కదా. అవును. ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టు. ఎందుకు? సెగ్మెంట్ పేపర్లు. ఇప్పుడు నేను ఎందుకు సంతకం పెట్టాను? మీరు సంతకం పెడితే మీ ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తా. విడాకులు ఇప్పిస్తావరా? రే ఇట్రా.
ఏమిస్తావురా? విడాకులు. మీకు పెళ్లి అయిందా? అయింది. పెళ్ళం మొగుడికి గొడవ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్తాను, మా ఇద్దరికి గొడవ వస్తే సర్దుకుపోతాం, కానీ మీ ఇద్దరికి మాత్రం సర్దుకుపోనియ్యను. సర్దుకుపోవడం ఏంటి మమ్మీ ఎవడీడు? నేను ఉడుస్తా కదా, మీరెందుకు ఉడుస్తున్నారు? ఏమైందండి? మన ఇద్దరికి అంట వీళ్ళు విడాకులు ఇస్తారంటే. ఏంటి విడాకులు ఇస్తారంట. ఆకు తీయడానికి నువ్వేమో రాకు కానీ కాకెందుకు ఇస్తారో విడాకులు? నేను సర్పంచ్ అయినా సర్పంచ్ ఇది తెచ్చా. అబ్బా, అబ్బా. ఏమండి, ఆగండి. ఏరా మేము పచ్చగా ఉంటే చూడలేకపోతున్నారా మీరు? ఎవరు చెప్పారు? ఇద్దరు పచ్చ ఉన్నానంటున్నారు మీరు. సరే తరలే. అంటే ఇప్పుడు నేను విడాకులు తీసుకుని ఏమైనా మాట్లాడంటే సర్పంచ్ తో మాట్లాడండి. నీతోనే ఇప్పుడు నేను విడాకులు తీసుకుని ఐదో ఫ్యామిలీ అమ్మ బాబాయ్ నన్ను లైన్లో పెడదామనుకున్నావు. ఎంత ధైర్యం నీకు? నా మొగుడు నన్ను సక్కగా చూడలేడు, నువ్వే చూసారా నన్ను? గట్టిగా ఒక సచ్చేటట్టు. ఇగో నాది నీలాగా వరస్ట్ టేస్ట్ కాదు. మీరు ఏమైనా మాట్లాడ సర్పంచ్ గారు నుదురు నొప్పి వస్తుంది. ఇగో ఇగో సర్పంచ్ నువ్వు చెప్పే సర్పంచ్ నేనా నువ్వు? పక్క ఊరికి రా సర్పంచ్, మా ఊరు కాదు, ఇచ్చిన పంచికి వాయిస్ మారిపోయి. మాకు విడాకులు వద్దు, మేము సర్దుకున్నాం, మేము మంచిగానే మీరు ఉన్నాం. సర్దికున్నా జలుబుకున్నా దగ్గుకున్నా మాకు అవసరం లేదు. నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. సర్పంచ్ గారు మీ ముఖానికి ఒక దన్ను, మీరు పొండి భాస్కర్ గారు. విడాకులు వద్దా? వద్దు, విడాకులు అవసరం పో. ఏంటండి వీళ్ళు అసలు? మనం పచ్చగా ఉంటే చూడలేరబ్బా. అమ్మ నాకు ఆకలేస్తుంది కొంచెం ఏదైనా. ఆకలేస్తుందా? అవునవును. ఆగు, నీకు మళ్ళీ అన్నం పెడతా, ఆగు ఒక్క నిమిషం. మాసం కూర మాంసం కూర తినండి, మంచిగా తినండి. అబ్బా. ఆ. చెప్పండి, అమ్మా. ఎలా ఉందండి? అమ్మో ఇందా బాగాలేదంటే కొట్టింది, అదిరిపోయింది. బాగుంది. అంటే ఈ రోజు నేను ఇంట్లో వంట చేయలేదని పక్కింటి దాని కూర తీసుకొస్తే అదిరిపోయింది అంటున్నావా? అంటే రుచి మరిగావు దాని దగ్గర. రుచి మరిగావు. ఏంటి? అంటే దానికి నీకు లింకప్స్ మరేంటి? ఒక నిమిషం మనిషివా పశువారా నువ్వు? ఎందుకు ఇద్దరు భార్యాభర్తలు గొడవాడుకుంటుంటే ఆపాలని తెలియదారా నీకు? ఇప్పుడు గొడవ ఆడుకుంటారు. ఇంట్లో ఉండి బర్రెక్ బర్రు ఒక్క నిమిషం, పెద్ద విషయాలు సర్పంచ్ గారు మీరు గొడవ ఆడుకోండి, చేసుకోండి, మేము ఇన్వాల్వ్ అవ్వం. ఇన్వాల్వ్ అవడం కాదు, ఈసారి పక్క విడాకులు కావాలి. ఏ పక్క? కుడి పక్కనేడో పక్కన చెప్పు. ఒక నిమిషం, ఇది మన ఇద్దరిని ఎదవలు చేస్తున్నారు. నువ్వేదో నేను కాదు. సరే మనం వెళ్ళి ఊరు మొత్తాన్ని తీసుకొద్దాం. మీరు తలుపెక్కడి నుంచి అని చెప్తాను. తలపెనక ఈసారి ఖచ్చితంగా మాకు విడాకులు కావాలి. విడాకులు కావాలి. హైమా గారు మాట మార్చరు. అంతే, ఫిక్స్. వాడు వద్దు నాకు, ఫిక్స్. ఇప్పుడే వస్తా. అది నాకు అవసరమే లేదు. అబ్బా, ఏమైంది? దోమ. అవునా? భవానీ గారు రండి, ప్రసాద్ గారు రండి, నోకరాజు గారు ఫైమా గారు విడాకులు తీసుకుంటున్నారు. 333సారి రండి. సర్పంచ్ గారు మీరు కూడా గొడవ చూశారు. మీరు ఊరికి పెద్ద, వాళ్ళు పిలిపించి విడాకులు మాట్లాడండి. ఊరోళ్ళందరూ వచ్చిండ్రు. దేనికి వచ్చారు? ఈయన నాకు ఇద్దరు ఓట్లేసిన, మిగతా ఓట్లేయలేరు. ఓకే, ఎందుకు వచ్చారు? వాళ్ళ సమక్షంలో నీకు విడాకులు ఇప్పేయడానికి వచ్చిన మర్యాదగా ఈడ విడాకులు అంటే ఏంటి? విడాకులు. మాకు విడాకులా? మీకు కాకపోతే నేను తీసుకుంటా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు విడాకులు? మీరే కదా గొడవలు పడుతున్నారు ప్రతిసారి. అరవకండి సార్. సర్పంచ్ వీళ్ళందరూ వచ్చారు. వాడెవడు మనకి విడాకులు ఇప్పడానికి వచ్చిండు? వాడు వచ్చి ఆడ కూర్చున్నాడు ఎందుకు? ఇప్పుడు మాకంటే పెళ్ళైంది, మేము గొడవ పడతాం, కలుస్తాం, అది మా ఇష్టం. మరి మాకెందుకు చెప్తారే? నీకెందుకు రా మా అమ్మ దగ్గరికి? భాస్కర్ గారు నాకు అర్థమైందండి. అది మీరు వేసవి కాలంలో ఇడిచిపోయి చలికాలంలో గడుచుకొని సీజన్ లో మీది పోండి. సరే మీరు ఏమన్నా సావండి, మేమైతే విడిపోవట్లేదు సార్, మేమైతే కలిసే ఉన్నాం. రావే ఇలా రండి. ఊర్లో వాళ్ళందరూ నన్ను క్షమించాలి, వాళ్ళు నిజంగా విడిపోతారు అనుకుని మిమ్మల్ని పిలిపించా. అంత పచ్చని కాపురంలో నిప్పులు పోయాలనుకుంటున్నావు. నీకు కొట్టండి రా ఫస్ట్ అందరు.
ఏమే నువ్వెక్కడికే? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి. అదేంటి మొగుడికి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచ్చి, ఇంతమంది ఇంత కుక్కను కొట్టినట్టు కొడితే నాకు ఊర్లో పరువు ఏమైనా ఉంటుందా? మీతో కాపురం చేస్తే అంటే నాకు విడాకులు ఇస్తావా? ఇవ్వాలి. ఇదంతా కాదు కానీ కోర్టులో చూసుకుందాం. ఏమే ఏమే ఏపే ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు చంద్రిజ గారు సరదాగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ధూమ్ ధామ్ పర్ఫార్మెన్స్. నాకైతే మాత్రం నూకరాజు అండ్ ఫైమా ఇస్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఆఫ్ స్క్రీన్. వాళ్ళు ఇద్దరు వస్తే జోడిగా సూపర్ గా చేసేస్తారు. అది క్యారెక్టరైజేషన్స్ తీసుకోవడం, మొగుడు పెళ్ళాగా క్యారెక్టరైజేషన్ తీసుకొని చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఇట్, నిజంగానే చాలా మంది రిలేట్ చేసుకోగలరు. గొడవలు వచ్చినప్పుడు గొడవలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు. ఆ మధ్యలో మన భాస్కర్ గారు అండ్ జిత్తు వీళ్ళిద్దరూ రావడం క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్ నాకు సంబంధించినంత వరకు అయితే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ త్రిష గారు. సో పెళ్లి తర్వాత ఇలాంటి గొడవలు జరుగుతాయి అని చూపించారు. మరి గొడవలు అయిన తర్వాత మళ్ళీ క్యూట్ గా ప్రేమతో కలిసిపోతారని కూడా చూపించారు. మరి మీరు ఏ పార్ట్ తో కనెక్ట్ అయ్యారు? అండ్ నిజంగా చాలా బాగా చేశారు. మేము ఇద్దరం ఎప్పుడు ఇంత దారుణంగా అయితే గొడవ పడము. ఇంత దారుణంగా ఎప్పుడు గొడవ పడలేదు, కానీ ఎంత దారుణంగా పడ్డారు? జస్ట్ మాటలో ఉంటది అంటే మాది, అది కూడా జస్ట్ ఒక 1 minute 2 minutes అంతే గొడవ, దానికంటే ఎక్కువ గొడవ మా మధ్యలో ఉంది. సరే, ఎప్పుడైంది 1 minute 2 minute అంతే గొడవ? అంటే నా తరపు నుంచి 1 minute 2 minutes ఇప్పుడు అవుద్ది కాసేపట్లో. 1 minute 2 minute అంతే అవుతుందంట గొడవ. ఆయన అంటున్నారు 1-2 minutes, మీరెంత అంటారు? మరి అఫ్ కోర్స్ 2-3 days కూడా కంటిన్యూ అయ్యే గొడవలు ఉన్నాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైనా వండిస్తే ఓకే బాగుంది తింటది, ఆవిడ ఎప్పుడైనా వండిస్తే బాగుంటుంది తింటాను. ఎప్పుడో ఒకసారి వండుతాను కదా, నేను వండితే అది ఏంటంటే నువ్వు ఎప్పుడో ఒకసారి వండవు, ఈవిడ కూడా ఎప్పుడో ఒకసారి వండుతుంది, బట్ ఈవిడ డైలీ వండినట్టు. నువ్వు ఎప్పుడో ఒకసారి వండుతావు, డైలీ వండి కొంచెం నా పైన ప్రేమ లేదా? ఒకసారి అయినా వండి ఇవ్వచ్చు కదా. ఇద్దరు ఆర్డర్స్ అయినా బ్రో రోజు. లాస్ట్ ఎప్పుడు ఏమంటారు చెప్పండి? అది నూడిల్స్ వండించాను కదా నీకోసం. ఏప్స్ కాలంలో 1 day ఇచ్చేసి ఉంటాడు. మీరు ఎప్పటికప్పుడు తినరా బ్రో? ఎప్పుడు వండింది ఇప్పుడు తింటుంటారా? ఎప్పుడో వండిన దానికి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు? మేడం ఇప్పుడు జస్ట్ అదే ఆయన ఏమైనా వండుంటే, ఈవిడ కారం ఉప్పు తగ్గి ఉంటే ఆయన ఏం చేసేవాడు, ఓ కారం ఉప్పు తగ్గిందా నేను ఇప్పుడే తీసుకొస్తాను బంగారం అని తీసుకొచ్చి కొంచెం వేసి తినిపించేవాడు. ఈవిడ ఏం చేసింది, కొట్టింది. యు మీన్ ఈవిడ అంటే ఆవిడ? అందరూ అలాగే ఉంటారు మేడం, అందరూ అలాగే ఉంటారు మేడం. ఫైమా కరెక్ట్ చేసావు నాన్న, నేను కూడా అందరూ అలాగే ఉంటారు. సరే, గొడవ ఏ రేంజ్ లో ఉంది అని మీరు ఇప్పుడు కాస్త చూపిస్తున్నారు. లవ్ చేసేటప్పుడు ఏ రేంజ్ లో లవ్ చేసుకుంటారు? గొడవ పడితేనే ఇలా ఉన్నామంటే ఇంకా ప్రేమిస్తే ఇంకే రేంజ్ లో ఉంటుంది. మీరు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటది అనేది వాళ్ళ రీల్స్ చూస్తే చాలు మనకు తెలిసిపోద్ది. మరి ఇటువైపు రియల్ లైఫ్ జోడీలు ఇక్కడ ఉన్నారు. మరి ఈ స్కిట్ చూసిన తర్వాత ఎవరెవరు ఏ విషయానికి కనెక్ట్ అయ్యారు? లెట్స్ స్టార్ట్ విత్ శ్రీవాణి గారు. ఎప్పుడైనా మీ లైఫ్ లో సరే ఇంకా విడిపోతాము అనే సందర్భాల వరకు గొడవలు వెళ్ళాయా? అంతవరకు మా ఆయన చాలా మిక్చూడ్ తీసుకెళ్ళడు. ఏదైనా గొడవని మొదలు పెడుతున్నాననే లోపు ఏదో జోక్ చేయడమో, ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసేయడమో, ఏదో ఒకటి సారీ సరేలే నెక్స్ట్ టైం చూద్దాంలే అని అలా కూల్ డౌన్ చేసేస్తాడనమాట. అంత పెద్ద గొడవలు అయితే ఎప్పుడు అవ్వలేదు. ఆ మాట కూడా మా నోట రాలేదు. సో స్వీట్. ఆయన స్టాండప్ కామెడియన్, ఎప్పుడు జోకులు వేస్తానే ఉంటాడు అతను. మరి ఆ విషయం సార్ చెప్పాలి. గొడవ స్టార్ట్ అవగానే వెంటనే దాన్ని ఆర్పేస్తాను అనమాట. ఇప్పుడు అక్కడ రొమాన్స్ స్టార్ట్ అవ్వాలంటే దోమ కుట్టాలి, కానీ నేను కుడితే చాలు. అనిల్ గారు, మీరు ఈ స్కిట్ లో దేని కనెక్ట్ అయ్యారు? అసలు స్కిట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే తలుపు తీగని తగిలించి చూసారా, ఏం టైమింగ్ అండి అది. వాట్ ఏ టైమింగ్. ముందు అనుకున్నారు మీరు అలా? లేదు వాపు కూడా అలా ఎలా వచ్చింది అసలు, నిజంగా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండి నిజంగా అది. అంటే సార్ ఇప్పుడు మీ ఇంట్లో గొడవ జరిగేటప్పుడు ఒకరి మొహాల మీద తలుపు కొట్టుకోవడాలు ఇవన్నీ జరిగాయా? అలాంటి జరగదు, ఎందుకంటే ఫర్నిచర్ నాశనం చేయడం తప్పు. నాకు బాగా ఇష్టం ఏంటంటే గొడవ అయిపోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యే ఎలిమెంట్ ఉంటుంది చూసారా, అద్భుతంగా ఉంటదండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి మేడం ఏమంటారో చూద్దాం. గొడవ స్టార్ట్ అవగానే నేను సైలెంట్ అయిపోతానండి, ఆటోమేటిక్ గా గొడవ తగ్గిపోతుంది. చెప్పండి అనిల్ గారు, మీరు ఆ లుక్ ఇచ్చారు మేడం కి. తను సైలెంట్ అయితే లోపల చాలా వైలెంట్ అని, అంటే మనుషులు చాలా కామ్ అయిపోయారంటే చాలా డేంజర్ అని. అంటే నెక్స్ట్ ఉంది క్రొకడైల్ ఫెస్టివల్.
మరి శ్రీలలిత గారు? నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను, తనే సారీ చెప్పడు. సో ఎప్పటికీ మీ గొడవలు రిజాల్వ్ అవ్వా? రిజాల్వ్ అవ్వవు అని కాదు, నేను ఏంటంటే నాకు కోపం వస్తే ఉప్పు కారాలు ఎక్కువ వేసేస్తాను ఫుడ్ లో. ఎస్. అప్పుడు నేను హోటల్లో బుక్ చేసుకుంటాను. అంత కాదు మేడం, మా దాంట్లో సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అచ్చా, ఏంటది? గొడవ వస్తే నేను చెప్తే డైరెక్ట్ నా కాలర్ పట్టుకుంటుంది మేడం. అమావాస్య రోజు చూడాలి, అమావాస్య రోజు చూడాలి. అందుకోసం చూస్తే నా నెక్ కొంచెం ఇట్లా డిఫరెంట్ ఉంది ఇప్పుడు. నిన్నైతే జరిగిందా? నేను ఫ్యాన్, కబోర్డ్, ఫ్రిడ్జ్ అన్ని దాని మీద పైన ఎక్కేసాను. అలా సిచ్యువేషన్ ఉంది మేడం, ఏం చెప్పలేకపోతున్నాను. నా పేరు ముఖేష్ కంటే దారుణంగా చెప్పాడు అతను, ఎక్స్ప్లెయిన్ చేయడు. కాదు ఆది గారు, ఈమె ఏమన్నారు, ఈమెకి కోపం వస్తే ఉప్పు కారం ఫుడ్ లో ఎక్కువ వేసేస్తారని. అతను చెప్పరు కూడా, ఎక్కువైందని తినేస్తాడు. నా కాలర్ పట్టుకొని నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు ఈవినింగ్ 6 తర్వాత ఏం కనబడట్లేదు మేడం. నేను అద్దాలు పెట్టుకున్నా, లేజర్ సర్జరీ కూడా చేసుకున్నా మేడం, అయినా నాకు ఏం కనబడట్లేదు మేడం. మీరు జోక్ చేస్తున్నారు కదా? అంటే ఏంటి? అంటే లాస్ట్ టైం మీరు ఎప్పుడు నవ్వారు? అక్టోబర్ లో అనుకుంటా. లాస్ట్ ఇయర్ అక్టోబరా? 2023లో మేడం. 2023లో మేడం. నీకంతా నా గురించి మంచి చెప్పని ట్రైన్ చేశా కదా, ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? కాదు, నేను అంటే కొంచెం నిజం వచ్చేసింది. ఒక రిక్వెస్ట్ మేడం, నేను ఇప్పుడు ఏదో చెప్పినా కదా, మీరు అది జోక్ లో తీసుకోండి మేడం. లేకపోతే మళ్ళీ ఉప్పు కారమా? ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ లో నేను నోగరాజు గారు బాగా చేస్తాడా, ఫైమా బాగా చేస్తాడా, భాస్కరన్ బాగా చేస్తాడా అని ఇది అనుకునే లోపు ఈ రోజు ఈ స్కిట్ లో జిత్తు డామినేట్ చేశాడు. డామినేట్ చేయడం మీన్స్ కొన్ని ఇన్సిడెంట్లు సడన్ గా జరిగినప్పుడు మనం ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ అయినా మనం ఆ నవ్వు వస్తుంది. ఎప్పుడైతే వాడికి డోర్ తగిలిందో అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా గానీ మనం అందరం ఎంజాయ్ చేసాం సెట్ మొత్తం. కాబట్టి ఈ రోజు జిత్తుగాడిది కొంచెం